వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ ముందుకు ఒక ట్రెడిషనల్ రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, అదేనండి అరటి పువ్వుతో మనం కర్రీని ఎలా చేయాలి, ఏంటి, దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. చూస్తున్నారు కదండి, పైన ఆ బ్రౌన్గా ఉన్నటువంటి ఆ లేయర్ని కనుక తీస్తే లోపల ఇలా అంటే మన అరటి హస్తాలు ఉంటాయి కదండి పెద్దవి, అలా చిన్న చిన్నగా ఇట్లా ఉంటాయండి. ఇగో మనం ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అరటికాయ కనుక మనం కర్రీ చేసేటప్పుడు ఏదైనా మనం వాటిని పెచ్చు తీసేటప్పుడు కానీ అట్లా చూస్తే చేతులకి కొంచెం బ్లాక్నెస్ అనేది వస్తుంది కదండి. దీనికి కూడా అదే ప్రాబ్లం అయితే ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ అన్నిటినీ కూడా మనం గ్యాదర్ చేసుకున్నట్లయితే చేతికి నలుపుదనం అనేది తక్కువగా ఉంటుందండి. ఈ అరటి పువ్వు వాడకం అనేది మన వైపు చాలా తక్కువగానే వాడతామని చెప్పుకోవచ్చు. తమిళనాడు సైడ్ అయితే వీటిని బాగా యూస్ చేస్తారండి. వీటిల్లో విటమిన్ ఏ, సి, ఈ విటమిన్ ఈ, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పీచు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇది పోషకాల గని అని మనం చెప్పుకోవచ్చండి. మరి ఇన్ని పోషకాలు ఉన్న వాటిని మనం అశ్రద్ధ చేస్తే ఎలాగండి? అందువలన వీటిని కూడా మన రోజు వారి కూరలు కనుక మనం ఎట్లా చేసుకుంటామో దీన్ని కూడా మనం అలానే చేసుకుంటే బాగుంటుంది కదండి. మరి చూస్తున్నారు కదా, ఇవన్నిటిని గ్యాదర్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే లోపల చూస్తున్నారు కదా మీరు, ఒక పొరలాగా ఉంది కదండి, వీటిలన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చాలామంది వీటిని యూస్ చేయరు, కానీ వీటిని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. వీటిని అయితే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం తేగ తినేటప్పుడు మధ్యలో ఒక చందమామ అని చెప్పి వస్తుంది కదండి, అలానే దీంట్లో కూడా మీరు చూస్తున్నారు కదా చిన్న బుడిపెతో ఒక కాడల్లే ఉంది కదండి, దాన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇదైతే మనం ఏ విధంగానూ కూడా ఉపయోగించకూడదు, పక్కన పడేసేసేయండి. ఆ లేయర్గా ఉన్నదాన్ని అయితే మీరు యూస్ చేయొచ్చు, అది ఒక సైడ్ పెట్టుకోండి. తర్వాత ఈ పువ్వుగా ఉన్నటువంటి ఈ రేకలను కూడా మనం వాడేసుకోవచ్చు. ఈ లేయర్గా ఉన్నదాన్ని, ఆ బుడుపుగా ఉన్నదాన్ని తీసేసి మిగతా వాటిని అంటే దాని మీద పువ్వులాగా ఉంది కదండి, ఆ లేయర్ని కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. కట్ చేసేసుకుని కూరలాగా మనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే నేను దీన్ని వాడట్లేదండి. లోపల ఉన్న ఆ చిన్న చిన్న కాడలల్లో ఉన్నాయి కదా, వాటితో మాత్రమే నేను రెసిపీని అయితే చేస్తున్నాను. ఎవరికైనా ఇష్టం ఉంది అని అనుకుంటే వాటిని ఆ చిన్న లేయర్ని ప్లస్ ఆ బుడిపిని తీసేసి మిగతా వాటిని కట్ చేసేసుకుని వాడేసుకోవచ్చండి. సేమ్ ఇవన్నీ కూడా కొంచెం టైం అయితే పడుతుందండి, కానీ పోషకాలు ఉన్న వాటిని మనం టైం టేకింగ్ అయినా సరే మనం అనుదిన ఆహారంలో చేర్చుకోవాల్సిందేనండి. అంతేకాకుండా స్త్రీలకి ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ అరటి పువ్వుని కనుక పెరుగుతో యాడ్ చేసి డైలీ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుందంటండి. పక్కన పెట్టి మీకు హస్తాలాగా కనబడుతున్నాయి కదండి, వాటిల్లో అయితే ఇట్లా తేగలో వచ్చినట్లుగా అది రాదు, లేయర్ కూడా రాదండి, ఎందుకంటే అవి కొంచెం లేతగా ఉన్నాయి. వాటిని అలానే సన్నగా కట్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చండి. ఇవంతా కూడా కొంచెం లెంతీ ప్రాసెస్ అయ్యండి, కానీ రిజల్ట్ అయితే మటుకు సూపర్గా ఉంటుందండి. అందువలన కొంచెం టైం తీసుకునైనా సరే ఇలాంటి రెసిపీస్ని చేసుకోవడానికి ఇష్టపడండి అండి. బీపీ, షుగరు ఇలా ఉన్నవాళ్ళు కూడా వీటిని హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చండి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకున్న వారికి ఇది బాగా యూజ్ అవుతుందండి. వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇవి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి. మన అరటికాయ కూడా, పచ్చి అరటికాయ కూడా కొంచెం చేంజ్ అనేది వస్తుంది కదండి వాటర్లో వేయకపోతే, అలానే దీనికి కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి అంటే మనం కొంచెం మజ్జిగ ఉంటాయి కదండి, పలుచగా మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసేసుకుని ఈ రేకలన్నింటినీ కూడా సాల్ట్ మజ్జిగలో కనుక వేసేసినట్లయితే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మజ్జిగే వేయాలి అని ఏమీ లేదండి, ఆ ప్లేస్లో వాటర్ని కూడా మనం వేసేసుకోవచ్చు. కొంచెం వాటరు, కొంచెం సాల్ట్ వేసేసి ఈ రేకల్ని దాంట్లో వేసేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. ఇది ఆ వాటర్లో నానేలోపు అంటే ఒక 10 మినిట్స్ అట్లా మనం పక్కన పెట్టేసేసి ఉంచేసేసినట్లయితే అది కొంచెం బాగుంటుందండి. తర్వాత ఏం చేస్తారంటే ఒక గిన్నెలో నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత ఈ మజ్జిగ మిశ్రమంలో ఈ రేకలన్నీ కూడా ఉంచాం కదండి, వాటిని శుభ్రంగా పిండేసేసి మజ్జిగ వాటర్ అదంతా ఏమీ లేకోకుండా పిండేసేసి గట్టిగా ఈ మరుగుతున్న నీళ్ళల్లో వీటిని వేసేసేయాలండి. చల్లగా ఉన్నప్పుడైతే వేయకూడదండి, బాగా మరుగుతున్నప్పుడు ఈ రేకలన్నింటినీ కూడా వాటిల్లో కలిపేసేసేయాలండి. కలిపేసేసి కొంచెం మనం సాల్ట్ వేసాం కదండి,
కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లోనే పసుపు కూడా వేసేయచ్చండి. వేసేసి బాగా ఒక 20 మినిట్స్ అయితే టైం అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక 20 మినిట్స్ కొంచెం బాయిల్ వాటర్లో కనుక ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొంచెం చిరుగా వగరు అనేది ఉంటుందండి. ఆ వగరు అంతా కూడా పోతుందండి. తర్వాత చూస్తున్నారు కదా, మనం ఒక రేఖను తీసుకుని మన చేత్తో కనుక విరిస్తే అది చక్కగా 2 ముక్కలు అయిపోతుందండి. ఆ టర్మ్ వచ్చే వరకు కూడా చక్కగా ఆ నీళ్ళల్లోనే ఉడకబెట్టండి. తర్వాత ఒక స్ట్రెయినర్ తీసేసుకుని మనం వాటర్ని కనుక ఫిల్టర్ చేసేసుకున్నట్లయితే వాటర్ ఏదైనా ఉన్నా కూడా మొత్తం పోతాయి. ఇంకా ఏదైనా వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇట్లా గట్టిగా పిండేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక 2 తీసుకున్నానండి నేను. ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుని పోపు అయితే పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా, పోపు అనేది కూడా రెడీ అయిపోయింది. దీంట్లో చక్కగా మనం ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ ఇంగువ ఫ్లేవర్ అనేది మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరండి, అందువల్ల నేను ఇంగువ అయితే వేయలేదు. కొంచెం అవి వేగిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని కూడా మనం కొంచెం వేపుకోవాల్సి ఉంటుందండి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత ఈ మనం పక్కన పెట్టి ఉంచాం కదండి, ఈ వాటర్లో మనం గట్టిగా పిండేసేసి ఈ అరటి రేకుల్ని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మీకు చూపించాను కదండి వీడియోలో, మన సన్నటి లేయర్ అనేది మనం తీసి పక్కన పెట్టాము. దీన్ని ఏం చేయాలో నేను చెప్తానండి అని అన్నాను కదా, వాటిని కూడా క్లీన్ చేసేసి అంటే కడిగేసేసి వాటర్ అనేది ఎక్కడ కూడా లేకోకుండా డ్రై చేసేసేయండి. అంటే ఎక్కడన్నా కొంచెం ఆరబెట్టేసేస్తే అవి ఆరిపోతూ ఉంటాయి. ఈ కర్రీ అయ్యేలోపు అవి ఆరిపోయి రెడీగా ఉంటాయి కాబట్టి మనం నెక్స్ట్ కర్రీ అనేది చేసేసుకోవచ్చు. ఈ సన్నగా తరిగిన ఈ రేకల్ని కూడా నేను ఉల్లిపాయ దాంట్లో వేసేసి వేయించేసేస్తున్నానండి. మనం సాల్ట్ వేసేటప్పుడు అయితే కొంచెం చెక్ చేసుకుని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ రేకల్ని అయితే నేను కొంచెం ఆయిల్ పెట్టేసేసి పాన్లో అది ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఈ రేకలు ఉన్నాయి కదండి, లేయర్స్గా తీసాం కదండి, వాటిని బాగా మనం ఉల్లిపాయలు కనుక బిర్యానీకి గోల్డెన్ కలర్గా వచ్చేటట్టుగా మనం వేయించుకుంటాం కదండి, అలా వీటిని వేయించేసేసుకోవచ్చండి. ఇవి సాంబార్కి కానీ పప్పుకి కానీ సైడ్ డిష్గా కాంబినేషన్గా బాగుంటుందండి. కరకరలాడుతూ వడియాల్లాగా ఉంటాయండి ఇవి చాలామంది యూస్ చేయరు, పక్కన పెడతారు. కానీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. వడియాలు కనుక కరకరలాడుతున్నట్టుగా ఇవి కూడా కరకరలాడుతూ బాగుంటుందండి. దీంట్లో ఇవి కలర్ అనేది బాగా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నట్లయితే కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుని ఒకసారి వేపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇవి సైడ్ డిష్గా రెడీ అయిపోయి. ఇంకా కర్రీలోకి వచ్చినట్లయితే ఉప్పు అనేది మనం చెక్ చేసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే వేడి నీళ్ళల్లో మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసాము, నానబెట్టినప్పుడు కూడా కొంచెం సాల్ట్ అనేది వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం కారం వేసాను, కొంచెం ధనియా పౌడర్ అనేది వేసానండి. ఇంకా అల్లం పేస్ట్లు ఇట్లాంటివి ఏమీ కూడా నేను వేయలేదు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఉల్లిపాయలకి అరటి పువ్వు రేకలకి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి మగ్గబెడితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం కర్రీ అనేది అన్నంలో వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇది రెగ్యులర్గా మనం వండుకునే కూరలతో పాటు ఇవి కూడా మనం అలవాట్లలో చేసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి బెనిఫిట్స్ని మనం కూడా పొందుకోగలుగుతాం. ఈ రెసిపీస్ కనుక మీకు తెలిస్తే ఓకేనండి. తెలియకపోతే ఒకసారి చూసి చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.